నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. శివ పరమాత్మను ఒకసారి ఆత్మిక స్థితిలో తలుచుకుందాము. సో, ఇప్పుడు మీరు కొత్త గాబట్టి ఇప్పుడే భగవంతుడు నిరాకారుడన్న విషయాన్ని భగవద్గీత రెఫరెన్స్ ఇచ్చి చెప్పాం చేస్తున్నారు గాబట్టి సంకల్పాలు చేస్తున్నారు గానీ, సహజమైన పద్ధతేంటంటే, ఎప్పుడైతే తండ్రి పట్ల ప్రేమ, గౌరవం ఉంటుందో అభ్యాసానికి అవసరం లేదు. సహజంగా ఆయన గుర్తొస్తారు మీకు. సహజంగా ఆయన చెప్పిన ధర్మం అన్నది ఇప్పుడు ఏదైతే మనము నెగెటివ్ థాట్స్ అని, కోపం గాని, ఆవేశం గాని, ఇరిటేషన్ గాని, విసుగు గాని సహజంగా చేసేస్తూ ఉన్నాం. సో, ఎప్పుడైతే ఆయన పట్ల అరే! ఈరోజు మనకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. అది కూడా ఎంత సులువుగా ఎవరికి వాళ్ళు మీ ఇళ్లలో కూర్చుని ప్రశాంతంగా 9 తర్వాత నాకు తెలిసి చాలా మంది ఇళ్లలో పనయిపోతది. అవ్వలేదంటే కొంత ప్లానింగ్ అవసరము. కూర్చుని ఇంత సులువుగా, ఇంత సౌకర్యంగా ఒక్క తండ్రే చేయగలరు. సో, ఆ రకంగా ప్రతీదీ ఆయన సహజం జేస్తారు, సులువు చేస్తారు. ఆ చేసినప్పుడు ఆయన పట్ల ఎప్పుడైతే ఆ ప్రేమొస్తదో, ఆయన సహజంగా గుర్తొస్తారు. ఇంకప్పుడు మళ్ళీ కూర్చొని నేను ఆత్మని, తండ్రి శివ పరమాత్మ, నేను ప్రేమ స్వరూపాన్ని, జ్ఞాన స్వరూపాన్ని అని ఇలా అనుకోవాల్సిన అవసరం లేదు. సహజంగా ఆత్మ యొక్క స్వధర్మంలోకి మీరొచ్చి ఆ రకంగా కర్మలాచరిస్తూ పోతారు. సో, ప్రస్తుతానికి మాత్రము మన స్వధర్మాన్ని ఒక్కసారి అభ్యాసం చేద్దాము. సో, నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఈరోజు స్క్రీన్ మీద వేయట్లేదు. కానీ ఎదురుగా ఏమీ లేకపోయినా కానీ విజువలైజ్ చేసి చేయగలిగే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను యాపిల్ అని చెప్తే మీకు యాపిల్ యొక్క చిత్రం మీ కంటెదురుంగా వచ్చిందంటే బుద్ధి యొక్క స్క్రీన్ అంటారు. ఇప్పుడు సపోజ్ నేను మామిడి పండు అన్నాననుకోండి, అది మీకు గుర్తొచ్చిన దాని యొక్క చిత్రం ఇది అంతే. సో, నేను ఆత్మని అనంటే ఒక జ్యోతి స్వరూపం, ఒక వెలుగు మీకు దర్శించాలి. విజువలైజేషన్ అంటారు. శివ పరమాత్మ తండ్రి అన్నప్పుడు శివుని యొక్క రూపము, ఆ స్వరూపము, జ్యోతి స్వరూపం, ఆ వెలుగు స్వరూపాన్ని విజువలైజ్ చేసి చెయ్యాలి. ఆ చేసినప్పుడు ఏమైద్దంటే మీ ఆత్మలోకి ఆ శక్తి వస్తుంది. మీరు ఆలోచనలు ఏ రకంగా అయితే చూడలేకపోతున్నారో అదే విధంగా ఆయనలో నుంచి మనకొచ్చే శక్తిని గూడా మీరు చూడలేరు కానీ, ఒక స్టేజ్‌లో మీకదంతా ఎక్స్‌పీరియన్స్ అవుతది. సో, అది ఎట్లా అవుతదా అన్నది గూడా ఈరోజు మనము తెలుసుకుందాము.